Good morning from Georgia. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. యాక్చువల్లీ ఈరోజు నాకు నా థర్డ్ సెమిస్టర్లో లాస్ట్ 2 ప్రజెంటేషన్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 2 ప్రజెంటేషన్స్ అంటే మీకు ఓకే, మాకు మొత్తం మా యూజీలో 1 సెమిస్టర్లో 14 వీక్స్ ఉంటాయి అన్నమాట. మాకు 14 వీక్స్లో ఫైనల్ వీక్ వచ్చేసి ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో ఆ ఫైనల్ వీక్లో నాకు ఈ రోజుతో నా ప్రజెంటేషన్స్ అయిపోతాయి. సో వీ కెన్ కంక్లూడ్ దట్ నా సెమిస్టర్ అయిపోయింది, అంటే ఎగ్జామ్స్ ఒక్కటే బాకీ. చలో చూసేద్దాం. ఇంకా మీకు ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు మీకు లాస్ట్ టైం యూజీ మెయిన్ బ్లాగ్ ఇంకా మెడికల్ బ్లాగ్ చూపించాను. ఈసారి మన మెడిసిన్ బ్లాగ్ చూపిస్తాను. అంటే మన కవాతరాజే బిల్డింగ్, కవాతరాజే వాళ్ళకు ఎలా వెళ్ళాలి, ఏ బస్ తీసుకోవాలి, ఏ మెట్రో దిగాలి, ఎక్కడ చేంజ్ అవ్వాలి అనేది చూపిస్తాను. మనం ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 9:30 లోపు స్టార్ట్ అయిపోతే మనం రీచ్ అయ్యేసరికి ఒక 10:15, 10:30 అవుతుంది. మనకి 11 o'clockకి కవాతరాజే బిల్డింగ్లో ప్రజెంటేషన్ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే డీజుబే నుండి యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు డీజుబేలో మెట్రో తీసుకున్నప్పుడు తప్పకుండా స్టేషన్ స్క్వేర్ లైన్ నుండి మనం సబుర్తలో లైన్కి అనేది చేంజ్ అవ్వాలి. ఎందుకంటే డీజుబే లైన్, సబుర్తలో లైన్ డిఫరెంట్. మనం సబుర్తలో లైన్లో తీసుకుంటే మాత్రమే మనం సబుర్తలో నుంచి టెక్నికల్ మెట్రో లేదా మెడికల్ మెట్రో లేదా ఢిల్లీసీ లేదా వాతప్శాల వెళ్ళగలుగుతాం. మనకి టెక్నికల్లో మన మెయిన్ బిల్డింగ్ ఉంటుంది, ఇంకోటి వాతప్శాలలో కవాతరాజే బిల్డింగ్ ఉంది. ఓకే, Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. అక్కడ మీరు వాతప్శాల మెట్రో నుంచి స్ట్రైట్గా వచ్చి రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మీకు మీ ముందు నికోరా కనిపిస్తుంది. నికోరా పక్కన ఇట్లా వే ఉంటుంది మన గల్లీ టైప్లో, అక్కడ మన యూజీ బోర్డు కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి మనకి యాక్చువల్గా ట్రిపుల్ హోటల్ అని కొడితే మనకి గూగుల్లో లొకేషన్ చూపిస్తుంది. సో ఇట్లా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే మనకి యూజీ బిల్డింగ్ అనిపిస్తుంది, చూపిస్తాను నేను. We were young, for the animals we stand. Let's go back to when trees were swung. యూజీ బిల్డింగ్ ఇంకా రెనోవేషన్ లో ఉంది. ఇది ఇంకా 1 month లో అయిపోతుంది అనుకుంటా. ప్రజెంట్ అయితే ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఓపెనింగ్, అది యాక్చువల్లీ అయితే ఇక్కడ సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంటుంది. ఇదిగోండి పిల్ల, మనం స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ
రైట్ సైడ్లో మనకి యారో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి తీసుకోమని చెప్పి. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ బ్యాక్ గేట్ ఎంట్రీ అనమాట. ఇది యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఓపెన్ ఉంది కానీ తర్వాత ఓపెన్ ఉండదు, ఎందుకంటే ఇది అండర్ రెనోవేషన్లో ఉంది. మాకు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఇలా లేకుండే. సో ఇది బిల్డింగ్ రెనోవేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళేసి మనకి లోపలికి తీసుకోవాలి ఎంట్రీ. చూపిస్తున్నాను. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight. ప్రజెంటేషన్స్ వీక్ అంటే ఫైనల్ వీక్ మాకు ఇప్పుడు నడుస్తుంది, అందుకనే క్లాసెస్ అన్నీ ఖాళీ ఉన్నాయి, లేకపోతే అన్నీ చాలా ఫుల్గా ఉండేది. ప్రజెంటేషన్ వీక్ అంటే ఎట్లా ఉంటుంది, అదే ఫైనల్ వీక్. ఇంకా మాకు ఇంకా ఇది ఒక్క వీక్ అయిపోతే మాకు ఈ సెమిస్టర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఎగ్జామ్స్ తీసుకోవాలి డైరెక్ట్గా. ఇది జనరల్గా బాయ్స్ వాష్రూమ్ కవచరాజే బిల్డింగ్లో. చాలా నీట్గా ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళ కోసమే పెట్టారు ఇట్లాంటి అడ్డాలు. మనకైతే నార్మల్గా యూజీ మెయిన్ బిల్డింగ్ అంటే 4th బ్లాక్లో డోర్స్ మీద నెంబర్స్ ఉంటాయి క్లాసెస్కి. కాకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ప్రతి క్లాస్ ఈ రూమ్లో ఏం జరుగుతుందో ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి, ఓఎస్సీసీ ఎగ్జామినేషన్ సెంటర్ అని అట్లా. అది ఒక్కటనే కాదు, ఇక్కడ చూడండి స్టేషన్ 1, స్టేషన్ 2 అని సంథింగ్. ఇది స్టేషన్ 2, ఇది స్టేషన్ 3, మళ్ళీ అక్కడికి వెళ్తే స్టేషన్ 4 అట్లా ఉంటుంది. అట్లా ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క క్లాస్ అనమాట. అంటే స్టేషన్స్ అంటే ఇంతవరకు ఆ క్లాస్లోకి మేము కూడా వెళ్ళడానికి ఏ సబ్జెక్ట్ ఉంటుందో మాకు కూడా తెలియదు ప్రజెంట్. కాకపోతే మాకు చూసి ఫిజియాలజీ ల్యాబ్ అని అంటే క్లాస్ అని సపరేట్గా మెన్షన్ చేసి ఉంటుంది, అది చూపిస్తాం మీకు. పైకి వెళ్ళదా కిందికి వెళ్ళదా, మొత్తం పైకి వెళ్దామా చూపిస్తాను. అది కూడా ఇది సెకండ్ ఫ్లోర్. యాక్చువల్లీ మనం వచ్చింది అది సెకండ్ ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్. ఇప్పుడు మనం వెళ్తుంది 4th ఫ్లోర్. ఫ్లోర్లో ప్రతి బ్లాక్లో సేమ్ ఇట్లాగే ఉంటుంది మనకి. ఇట్లా ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్. ఇది రీసెంట్గా మాకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడిప్పుడే దీంట్లోకి మన మెడిసిన్ వాళ్ళకి సపరేట్ బిల్డింగ్ అని చెప్పేసి సపరేట్ చేస్తున్నారు. అందుకనే ప్రతి వరకు ఓన్లీ మెడిసిన్ సంబంధించింది మాత్రం ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం 3-4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనం కూర్చున్న సిట్టింగ్ ఏరియా. సో ఎంతసేపు చూపించిన కదా, ఇది కవచరాజే బ్లాక్. అంటే మొత్తం మనం మెడిసిన్ బ్లాక్ అనొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకి మెడికల్ బ్లాక్ అనేది యూజీ పక్కన ఇంకొకటి ఉంది, కాకపోతే అది యాక్చువల్ మెడికల్ బ్లాక్ కాదు. అందులో ఓన్లీ డెంటల్ స్టూడెంట్స్ ఉంటారు మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడు ఇది కవచరాజే బిల్డింగ్ మనకి మెడిసిన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మొత్తం. సో ఇది మన కవచరాజే బిల్డింగ్. మన యూజీకి మొత్తం నీకు ప్రీవియస్ వీడియోలో మనకి మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి బిల్డింగ్ 4 అంటే అది మెయిన్ బ్లాక్, మనకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మీకు చూపించిన. ఇంకోటి మనకి సెకండ్ బ్లాక్ ఏమో బిల్డింగ్ 1, అది ఇందాక డెంటల్ బ్లాక్ అని చెప్పాను కదా, మెడికల్ బ్లాక్ అని అది. ఇంకోటేమో గుత్తువ ల్యాబొరేటరీ, అంటే అందులో మనకి జెనెటిక్స్ కానీ
అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి అందులో. ఇంకేముంది అంతే, అందులో ల్యాబొరేటరీస్. ఇప్పుడు ప్రజెంట్ మనకి కవల్తరాజు బ్లాక్ ఇచ్చేసినారు. ఇది ఓన్లీ మెడిసిన్ స్టూడెంట్స్కి మాత్రమే. మ్యాక్సిమం 100% మెడిసిన్ స్టూడెంట్స్కి. ఇంకా ఈ బ్లాక్ ఈరోజు ఇక్కడ నాకు ఫైనల్ ప్రజెంటేషన్ ఉంది. ఈ యొక్క ప్రజెంటేషన్ ఈరోజు అయిపోయిందంటే ఐమ్ డన్ విత్ మై సెమిస్టర్. చలో బాయ్ బాయ్, మళ్ళీ కలుగుతాం. I can almost feel you walking in the distance, but I know that it's not reality. If you are అంటే ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, అది ప్రెస్ చేసి ఇందులో వాటర్ వస్తాయి. ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది. ఎవ్రీ 4 కార్నర్స్కి ఇది ఉంటుంది ప్రెస్ చేసేది. ఇక్కడ నార్మల్ బాటిల్స్ అంటే ఇక్కడ బాటిల్ పెడితే ఇట్లా వాటర్ వస్తాయి, తీసేస్తే వెళ్ళిపోతుంది. మన ఎన్ఎఫ్సి టైప్లో ఉంటుంది ఇది. ఇక్కడ మీకు వీళ్ళ వాష్రూమ్స్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. అంటే ఇట్లా ఉంది కదా, ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట. నార్మల్ ప్లెయిన్ డోర్స్ ఉన్నాయి కదా, నార్మల్ ఓకే అంతా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. ఇది చూడండి, చిన్న ఒక మినీ రూమ్ టైప్ ఉంది. అవి ఉన్నాయి కదా హ్యాండిల్స్ సపోర్ట్ కోసం. ఇది సపరేట్ వాష్రూమ్ అనమాట వాళ్ళకి. ఇది చూడండి. lions roaring in the morning sun, యాక్చువల్లీ ఇప్పుడు నేను searching for మ్యాక్తో రికార్డింగ్ చేస్తున్నా. ఇది మొబైల్లో మార్నింగ్ నుంచి యూస్ చేసి 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 చార్జ్ డెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే, మన యూనివర్సిటీ ముందు కేఎఫ్సి ఉంటుంది. మన కేఎఫ్సి ఇంకా సంథింగ్ క్యాంపస్ అని కొన్ని స్టాల్స్ ఉంటాయి. అక్కడ బయట సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ కూడా కూర్చోవచ్చు. మన యూనివర్సిటీలో కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంటేషన్ కదా, మార్నింగ్ ఫిజియాలజీ ప్రజెంటేషన్ అయిపోయింది. ఇంకొక ప్రజెంటేషన్ ఉంది. ఈ యొక్క ప్రజెంటేషన్ అయిపోయిందంటే మన సెమిస్టర్ అయిపోయినట్టే ఈరోజు. సో ఐ హోప్ ఈ ప్రజెంటేషన్ కూడా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాం. విష్ మీ గుడ్ లక్. బాయ్. Savannah. Lions gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home, Savannah. అయ్యా, మొత్తానికి ఏదైతే ఏంటి ఈ రోజుతో మన సెమిస్టర్ అయిపోయింది. సో ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మేబీ కొంతమంది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ కూడా. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ బ్లాగ్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలియదు కదా చాలామందికి. ఐ మీన్ వచ్చే స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు వచ్చిన కొత్త స్టూడెంట్స్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్,
ఎవరైతే జార్జియాలో అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటున్నారో లేదా ఎవరికైనా ఏమైనా ఇక్కడ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా కామెంట్ చేసినా ఓకే, నేను తప్పక అందరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.